హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్గా అయితే ఎగ్తో ఏమేమి డిఫరెంట్గా చేసుకోవచ్చు అని పెట్టాను. అండ్ ఈ వీడియోలో వచ్చి ఆమ్లెట్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తాను. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అండ్ ఒక గ్లాస్ తీసుకొని ఇందులో అయితే కోడిగుడ్డు పగలగొట్టుకొని ఇందులో కొద్దిగా మిరియాల పొడి లేదా మీ దగ్గర కారం ఉంటే కారం, టేస్ట్కి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని ఇందులో అయితే వేసేసుకోవాలి. జస్ట్ ఆమ్లెట్ అయితే వేసుకోవాలి. వన్ సైడ్ బాగా కాలిన తర్వాత ఆమ్లెట్ తిప్పుకోవాలన్నమాట. ఇలా తిప్పుకొని రెండు సైడ్లు బాగా కాలేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఆమ్లెట్ అయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోవాలి. అండ్ ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే మనకు ఆనియన్ బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడైతే జస్ట్ కొంచెం అంటే ఒక చిన్న సైజు టమాటాని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడంత ఉప్పు, కారం, అలానే కొద్దిగా పసుపు వేసుకోవాలి. మనం మిరియాల పొడి ఆల్రెడీ యాడ్ చేసాము, దాన్ని బట్టి మీరైతే యాడ్ చేసుకోండి ఇందులో కారం అనేది. అండ్ కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడైతే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ అనేది బాగా ఇనుగుతుంది అన్నప్పుడు ఆమ్లెట్ వేసుకొని పక్కన పెట్టుకుని ఉన్నారు కదా, దాన్ని యాడ్ చేసేసుకోండి. అంతే, ఇంకొద్దిసేపట్లో మనకు ఆమ్లెట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. యాక్చువల్లీ వాయిస్ అనేది బాగా రాస్తుందన్నమాట. అండ్ వాయిస్ రాస్తుంది, ఇంకా ఇది ఒక 4th అనుకుంటా. అండ్ నోరు కూడా చాలా పూసుంది. సో దీనికి ఏదైనా ఉంటాయి కదా చిట్కాలు, ఏమన్నా తెలుసుంటే కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. తొందరగా తగ్గిపోవాలి, ఎందుకంటే ఇట్స్ ఆల్రెడీ 4 days అనమాట. సో అందుకోసం. అండ్ నీళ్ళని బాగా ఎనిగిపోయిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకుంటే ఆమ్లెట్ కర్రీ రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియో, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. అండ్ డిస్క్రిప్షన్లో ఇంకో 2 వెరైటీ ఎగ్ రెసిపీస్ పెట్టాను, చూడండి.